హాయ్ అండి. వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ క్యాజు చికెన్ మసాలా. చికెన్‌ని రెగ్యులర్‌గా చేసుకున్నట్టు కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ. నేను 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ వరకు సాల్ట్ వాటర్‌లో ఉంచాను. దీనివల్ల చికెన్ ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. ఈ రెసిపీ కోసం నేను ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్ల వరకు జీలకర్ర, దాల్చిన చెక్క ఒక చిన్నవి 4 ముక్కలు, అందులోనే ఒక 6 లవంగాలు, ఒక 4 యాలుకలు, దీనిలోనే జావిత్రి ఒక హాఫ్ తీసుకున్నానండి. ఇందులో ఒక 20 వరకు మిరియాలు, ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఫెనల్ సీడ్స్ అంటే సోంపు అన్నమాట. వీటన్నిటినీ కలిపి మనం మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పెద్ద సైజు ఉల్లిపాయలండి. వీటిని వేసేసుకొని దానిలోనే ఈ మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. చూడండి, మన మసాలా ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అందులోనే రుచికి సరిపడా ఉప్పు, నాకు 2 టేబుల్ స్పూన్లు కళ్ళుప్పు వేశానండి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్లు కారపొడి కూడా వేశాను. మీకు రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకోండి. నేను 1.5 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా ఉంది కదా, దాని అంతటినీ కూడా ఈ చికెన్ మిశ్రమంలో వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక హాఫ్ లెమన్ వరకు పిండుతున్నానండి. ఈ లెమన్ చికెన్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ని మూత పెట్టి ఒక 1 అవర్ వరకు ఇలా వదిలేసేద్దామండి. ఇంకా మీకు కుదిరితే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్. 1 అవర్ తర్వాత నేను పొయ్యి మీద బాండి పెట్టేసుకుని ఒక 5 స్పూన్ల వరకు నూనె వేశాను. నాన్ వెజ్కి ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యాష్యూస్ అనేది నేను 1 కప్ వేశానండి. ఇది మీ ఇష్టం, 1/2 కప్ టు 1 కప్ వరకు వేసుకోవచ్చు మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి. ఇవి మంచి గోల్డెన్ కలర్ రాగానే నేను ఒక 1/2 కప్ తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇవి చివరిలో యాడ్ చేసుకుందాం మనం. ఆయిల్ రాకుండా ఓన్లీ జీడిపప్పు వరకు తీసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ జీడిపప్పులోనే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసి కుక్ చేసేసుకుందాం. చికెన్ని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇలా హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. చూడండి, ఇలా కుక్ అవుతుంది కదా, ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, చికెన్ బాగా ఉడుకుతుంది కదా, దీనిలో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చికెన్లో ఉన్న వాటర్తోనే ఇది లో ఫ్లేమ్లో బాగా కుక్ అవుతుందన్నమాట. చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయ్యాయో చికెన్లో. ఇప్పుడు నేను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో ఒకసారి చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి. చికెన్ని మట్టి పాత్రలో కానీ ఐరన్ కడాయిలో కానీ చేసుకున్నట్లయితే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ని మీరు గ్రేవీలా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం ఫ్రైలాగా కావాలంటే ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నట్లయితే ఫ్రైలాగా తయారవుతుంది. దీనిలో ఇప్పుడు నేను పచ్చిమిర్చి, కరివేపాకు, కసూరి మేతి ఒక 1/2 స్పూన్, అలానే కొత్తిమీర ఒక హాఫ్ లెమన్ వరకు పిండుతున్నాను. నిమ్మకాయని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఒక సగం వేసాము, ఇప్పుడు మిగిలిన సగం వేస్తున్నానండి. దీనిలోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. అలానే ముందుగా మనం పక్కకి తీసి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి దింపేసుకోవడమేనండి. మన క్యాజు చికెన్ మసాలా రెడీ అయిపోయినట్టే.
ఈ కర్రీ మనకి బిర్యానీలోకి, రోటీలోకి, రైస్‌లోకి చాలా బావుంటుందండి. రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.